హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తష్విక ఫ్యాషన్ టాక్స్. ఈ వీడియోలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కోట్ సెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇదైతే నేను 1 year బేబీకి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్రేప్ క్లాత్ యూస్ చేస్తున్నాను. లైనింగ్ కానీ క్రేప్ క్లాతే యూస్ చేస్తున్నాను. 1 meter క్లాత్ అయితే సరిపోద్ది 1 year బేబీ ఏజ్ వాళ్ళకి. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియోలో చూపించినట్లు 4 foldings అయితే క్లాత్ హోల్డ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చి 1.5, అలాగే షోల్డర్ విడ్త్ వచ్చి 1.5 తీసుకున్నాను. ఆ నెక్ లెంత్ అనేది 2.5 తీసుకున్నాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చి 1.5 తీసుకున్నాను నేను. ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చి 3.5. ఇక్కడ నేను టాప్ లెంత్ వచ్చి 16 inches తీసుకుంటున్నా. బాటమ్ విడ్త్ వచ్చి 7 inches మార్క్ చేసుకుంటున్నా విత్ స్టిచెస్. 6 inches యాక్చువల్ లెంత్, 1 inch వచ్చి స్టిచెస్కి వెళ్తుంది. సేమ్ చెస్ట్ కూడా అంతే, నేను 6 inches మార్క్ చేసుకుంటున్నా. 5 inch వచ్చి యాక్చువల్ లెంత్, 1 inch వచ్చి స్టిచెస్ లెక్క వెళ్తుంది. అలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్కి నెక్ 2.5 తీసుకున్నాను నేను ఇక్కడ. అలానే ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చి నేను మిడిల్లే కట్ చేసుకుంటున్నా. బటన్ టైప్ కుర్తీలాగా స్టిచ్ చేస్తున్నాను ఇది నేను. బ్యాక్ నెక్ వచ్చి సేమ్ విడ్త్ వచ్చి 1.5, లెంత్ వచ్చి 1.5 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక్కడ నేను బాటమ్ 5 inch వచ్చి ప్లాజో లాగా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ విడ్త్ వచ్చి నేను 8 centimeters తీసుకుంటున్నాను. ఇక్కడ బాటమ్ లెంత్ వచ్చి 14 inches తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను 4 inches అనేది ఎలాస్టిక్కి మార్క్ చేశాను. ఇక్కడ నేను బాటంలో 5 inches మార్క్ చేసుకున్నాను, ప్లస్ 6 inches టోటల్గా మార్క్ చేసుకున్నాను. 1 inch వచ్చి స్టిచెస్ లెక్కి మార్క్ చేసుకున్నాను. టోటల్ నేను 18 inches పైన స్కిప్ అయింది కదా అప్పుడే. ఇక్కడ టోటల్గా 18 inches మార్క్ చేసుకున్నాను. 4 inches వచ్చి ఎలాస్టిక్ వెళ్తుంది. 2 inches ఎలాస్టిక్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ యూస్ చేస్తున్నాను. ఎదర్ కాటన్ ఆర్ పాలిస్టర్ కానీ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ 8 inches మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నేను లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత 2 inches క్లాత్ హోల్డ్ చేసుకునేసేసి ఇక్కడ బటన్స్ పెట్టేకి నేను ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనము క్లాత్ అనేది ఏది యూస్ చేస్తామో అది టోటల్లీ లోపలికి మడ్ చేయాలి. అటు సైడ్ వచ్చి 3 inches క్లాత్ అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనం బటన్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనము ఈ క్లాత్ అనేది బయటకి స్టిచ్ చేసుకోవాలి. ఒక సైడ్ క్లాత్ అనేది లోపలికి స్టిచ్ చేశాను, నెక్స్ట్ సైడ్ క్లాత్ అనేది ఇట్లా బయటకి స్టిచ్ చేశాను. మనం ఇక్కడ లోపలికి స్టిచ్ చేసిన క్లాత్ వచ్చి దాని మీద పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఉక్స్ గ్యాప్ అనేది ఉంచి అక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. మళ్ళీ కింద బాటంలో వచ్చి జస్ట్ హెమ్మింగ్ లాగా చేసుకుంటున్నాను. టోటల్ టాప్కి అంతా హెమ్మింగ్ లాగా చేసుకుంటున్నాను జస్ట్. ఇలా మొత్తం స్టిచ్ చేశాక షోల్డర్ అనేది జాయిన్ చేసుకొని
ఒక క్రాస్ పీస్ తీసుకొని సేమ్ హెమ్మింగ్కి రిటర్న్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే మనము ఇక్కడ ఈ నెక్ కానీ రిటర్న్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను ఒక్క బటన్కి మాత్రము ఓపెన్ చేసి మిగతా 3 బటన్స్కి అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇలా ఒక్క బటన్కి మాత్రం ఓపెన్ చేసి మళ్ళీ మిగతా బటన్స్ అంతా క్లోజ్ చేశాను. పైన మాత్రం మొత్తం టోటల్ టాప్కి అంతా బటన్స్ స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ అటాచ్ చేశాక ఇంకా మనము సైడ్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ నేను నడుము దగ్గర థ్రెడ్స్ ఇస్తున్నాను, టైట్ చేసుకోవడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇక్కడ నేను బాటమ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. లెగ్ విడ్త్ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ వేసేదానికి జస్ట్ నేను 1/2 ఇంచ్ ముందుగానే హోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. ఎలాస్టిక్ లెంత్ పెట్టుకొని లోపలికి పెట్టి స్టిచ్ చేస్తాను నేను ఇక్కడ. ఇక్కడ కొంచెం అలానే గ్యాప్ తీసుకొని ఎలాస్టిక్కి లోపలికి మొత్తం పెట్టాక మళ్ళీ గ్యాప్ అనేది స్టిచ్ చేసేసాను. ఇక్కడ టాప్కి పైన నేను పుషప్ బటన్ పెడుతున్నాను. టాప్కి మనం ఇక్కడ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా ఫ్లవర్ టైప్ అయినా పెట్టుకోవచ్చు. నేను బేబీకి అనేసి ఫ్లవర్ టైప్ స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. ఈ డ్రెస్లో బేబీ పిక్ యాడ్ చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.